శంకుస్థాపన మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అమరావతికి చేరుకుంటున్నారు. ప్రజా రాజధానిని కనులారా చూసేందుకు వీలుగా వేలాది బస్సులు, ఇతర వాహనాల్లో తరలివస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి బయలుదేరిన ర్యాలీలు సైతం అమరావతి వైపు సాగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న చారిత్రక సందర్భాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెలుగు ప్రజలు అమితాసక్తి చూపుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల్ని కూడా లెక్క చేయకుండా ప్రజా రాజధాని వైపు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి రహదారి రవాణా సంస్థ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో వేలాదిగా ప్రజలు అమరావతికి బయలుదేరారు. చిత్తూరు జిల్లా 66 మండలాల నుంచి ప్రజలు రాజధానికి పయనమయ్యారు. వీరిలో సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు, తెదేపా నాయకులు ఉన్నారు. నెల్లూరు జిల్లా సింహపురి వాసుల అడుగులు అమరావతి వైపు పడుతున్నాయి. జిల్లా నుంచి దాదాపు 20,000 మంది పయనమయ్యారు. జిల్లాలోని 46 మండలాల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా ఉచిత సర్వీసులు నడుపుతోంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున అమరావతికి బయలుదేరారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అమరావతికి పయనమయ్యారు. మిగతా జిల్లాల నుంచి కూడా దాదాపు ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక వాహనాల్లో అమరావతికి బయలుదేరారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని తెలుగు ప్రజలు కూడా శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనేందుకు కదలి వస్తున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి రాజధానికి చేరుకున్న తెదేపా ఫోరం ఐటీ నిపుణుల బృందానికి గుంటూరు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. చిలకలూరిపేట వద్ద మంత్రి ప్రత్తిపాటి సతీమణి స్వాగతం పలికారు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన తెలుగుదేశం నేతలు అమరావతి శంకుస్థాపన కోసం చేపట్టిన మహాకలశ సంకల్ప యాత్రకు నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. నెల్లూరు నుంచి యాత్ర ఇవాళ రాజధానికి చేరుకోనుంది. శంకుస్థాపనకు హాజరయ్యేందుకు వస్తున్న వాహనాల కోసం గుంటూరు జిల్లాలో పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణీత ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.